Namaste, welcome to our channel. TCS, Tata Consultancy Services, India's biggest IT sectors with 600,000 employees, established in 1968 by Tata Groups. TCS is the fastest growing IT sector in India. అలాగే టీసీఎస్ యొక్క ఇయర్లీ రెవెన్యూ చూసుకుంటే 2,59,000 కోట్ల రూపాయలు. సరిగ్గా ఇది ఒక ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సమానంగా ఉంది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క టీసీఎస్ యొక్క కంపెనీ ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు? హానరబుల్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బిగ్ డీల్ని మన ఆంధ్రప్రదేశ్ కోసం కన్ఫర్మ్ చేయడం జరిగింది. టీసీఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 1370 కోట్ల ప్రాజెక్ట్ని మన ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఎంప్లాయ్మెంట్ సంగతి చూసుకుంటే 12,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 50,000 మందికి స్వయాన ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. ఏపీ గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఒక కండిషన్ అయితే కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఎకరాకి 500 జాబులు ఖచ్చితంగా ఇవ్వాలని వాళ్ళు అడగడం జరిగింది. అది కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే టీసీఎస్కి విశాఖపట్నంలో గవర్నమెంట్ ల్యాండ్ని అలౌ చేయడం జరిగింది విత్ 99 ఇయర్స్ లీజ్, అలాగే నామినల్ రేట్ ఆఫ్ 99 పైసా. ఏదైతే ఒక డెసిషన్ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ అండర్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ప్రో యాక్టివ్ డ్రైవ్ అనే చెప్పాలి. సో ప్రెసెంట్ ఉన్న జాబ్ మార్కెట్ చూసుకుంటే జాబ్స్ రావడం చాలా కష్టం, కానీ కంపెనీసే లేకపోవడం అంటే మనందరికీ నష్టమే. 12,000 జాబ్స్ అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్, రైట్? వీళ్ళందరికీ జాబ్స్ రావాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోకి ఒక కంపెనీస్ అనేవి రావాలి, ఉండాలి, ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలి. అయితే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఈ యొక్క పర్స్పెక్టివ్లో వెళ్తుందని ఖచ్చితంగా మనం భావించవచ్చు. ప్రెసెంట్ ఉన్న అపోజిషన్ పార్టీ యొక్క ఒపీనియన్ చూసుకుంటే కూడా 99 పైసాకి మీరు ల్యాండ్ లీజ్కి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముంది, నష్టం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఇది ఒక ప్రోపగాండా లాగా వాళ్ళు సోషల్ మీడియాలో రన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే టీసీఎస్ 21 acres ఆఫ్ ల్యాండ్ని కొనలేని పరిస్థితిలో ఉందంటారా? అంటే ఆ సిచ్యువేషన్లో ఉందని మీరు అంటారా? ఏదైతే ల్యాండ్ గవర్నమెంట్ టీసీఎస్కి అలాట్ చేసిన ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ ప్రెసెంట్ ఉన్న వాల్యూ చూసుకుంటే 40 CR అరౌండ్ అలా ఉంటుంది. సో ఈ యొక్క 40 CR కూడా తను టీసీఎస్ పే చేయలేని అటువంటి పరిస్థితిలో ఉందని చెప్తారా? మరి ఎందుకు 99 పైసాకి మీరు ఇచ్చారు అని మీరు అడగొచ్చు. గవర్నమెంటే ఇచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ని ఖాళీగా ఉంచుకోవటం వల్ల ఉపయోగం లేదు. అందుకే ఏపీ స్టేట్ ఒక కొత్త ఇనిషియేటివ్ అనేటువంటి తీసుకెళ్ళడం జరిగింది. ఏవైతే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదో ఉందో, పర్టికులర్ ఇనిషియేషన్ ఏదైతే ఉందో, దీనివల్ల ప్రతి ఒక్క కంపెనీకి మనం ఒక ఫీల్ గుడ్ మెసేజ్ని మనం పాస్ చేయడం జరుగుతుంది. ఎలాగంటే ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అనేది వెళ్ళటం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క కంపెనీ ఏవైతే ఇతర రాష్ట్రాలు ఉన్నాయో లైక్ తెలంగాణ, పూణే, అలాగే బెంగళూరు కావచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న కంపెనీస్ కావచ్చు, అలాగే ఇండియా వైడ్గా ఉన్న కంపెనీస్ కావచ్చు, వాటి అన్నీ కూడా మన ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి, అలాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఒక ఇంటెన్షన్ మనం ఇలా కూడా చూసుకోవచ్చు, వీఆర్ ఫర్ ద ఇన్వెస్టర్స్ టు గ్రో ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేసి. ఎక్కువ కంపెనీస్ రావడంతో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఖచ్చితంగా జాబ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇందువలన ఎవరైతే మన ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో, ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చి మన ఒక ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీని వలన మన ఒక ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్మెంట్ బాట పడుతుంది. 12,000 జాబ్స్ అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్, రైట్? ఎవ్రీ ఇయర్ చూసుకుంటే 2 lakhs ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాసింగ్ అవుట్ అవుతున్నారు. నేను చెప్పింది కేవలం ఇంజనీరింగ్ సంబంధించి, కానీ డిగ్రీ అలాగే పీజీ కూడా కలుపుకుంటే నెంబర్స్ విల్ డెఫినెట్లీ షాకర్స్. వీళ్ళందరికీ జాబ్స్ రావాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోకి ఒక కంపెనీస్ అనేవి రావాలి, ఉండాలి, ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి జాబ్ రావాలి, ప్రతి ఒక్క యూత్కి ఎంప్లాయ్మెంట్ దొరకాలి. కానీ ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో వాళ్ళు ఈ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ని వాళ్ళు ఒక రాజకీయ ప్రయోజనాలకి వాడుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రయత్నం చేయకండి. యూత్కి ఎంప్లాయ్మెంట్ రావాలని ఎంకరేజ్ చేయండి, కానీ డిస్కరేజ్ చేయొద్దు. ప్రస్తుతం చేస్తున్న గవర్నమెంట్ ఇంటెన్షన్ ఖచ్చితంగా కరెక్ట్ అని మేము ప్రతి ఒక్క యూత్ చెప్పగలుగుతాం. మీరు మీ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈ యొక్క జరుగుతున్న ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ని ఆపుదామనుకుంటే ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మీరు చేస్తున్న ఈ యొక్క ప్రోపగాండా వల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేటువంటిది మీరు ప్రొజెక్ట్ చేయటం కూడా జరుగుతుంది. దయచేసి మీ యొక్క రాజకీయాల కోసం మా ఒక యువత భవిష్యత్తుని ఆడుకునే ప్రయత్నం చేయకండి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి, డెవలప్మెంట్కి అడ్డు రాకండి. అవసరమైతే ఎంకరేజ్ చేయండి, కానీ డిస్కరేజ్ చేయొద్దని మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ మనం చూసుకుంటే FY ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో చూసుకుంటే
3,40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇది నేను చెప్పట్లేదు, ఇండియా టెక్ అండ్ ఇన్ఫ్రా అఫీషియల్ పేజ్ నుంచి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి మన ఆంధ్రప్రదేశే నెంబర్ 1 పొజిషన్లో ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే కూడా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి మనం చూసుకుంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్కి ఖచ్చితంగా వెనకాడట్లేదని చెప్పొచ్చు. జరుగుతున్న డెవలప్మెంట్ని, జరగబోయే డెవలప్మెంట్ని ప్రోత్సహిద్దాం, మన ఏపీని ఒక మంచి స్థాయిలో చూసుకుందాం. జరుగుతున్న అభివృద్ధిని కాపాడుకుందాం, జరగబోయే అభివృద్ధిని సపోర్ట్ చేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా అవ్వాలని కోరుకుందాం. యాజ్ అన్ ఇండివిజువల్గా ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.